నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 948 రోజులు అయిందండి. ఈ రోజు 949వ రోజు. ఈ గీత జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపిన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని గురువు గారిని కోరుతున్నానండి. నా వాయిస్ మీకు క్లియర్ వినిపిస్తుందా? నాకు బాగా వినపడుతుంది గురువు గారు, ఏ ఇబ్బంది లేదు. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 949వ రోజు, అంటే 2023 అక్టోబర్ 10వ తేదీన ఆదివారం రోజున శ్రద్ధాత్రయ విభాగం ప్రారంభంలో మనకు కృష్ణ దేశికేంద్రుల 57వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కానరావు ఆరు మతములు నానాగమ నిగమ సమితి నామము రూపంబు ఏను లేనప్పుడు నాకై నేనరుదించినను వెంటనేయవి వచ్చున్. ఇది బోధ స్థిరీకరణ, బోధ దృఢీకరణకు ఉపయోగించినటువంటి కందపద్యాలు ఇవన్నీ. చూడండి అన్నట్టు ఈరోజు అక్టోబర్ 8 కదండి, అక్టోబర్ 8వ తేదీ ఆదివారం రోజున నేను పదవిభజన చేసి చదువుతాను, బాగా గమనించండి. కానరావు 6 మతములు. ఎప్పుడు అంటే కానరావు 6 మతములు. ఎందుకంటే నానాగమ నిగమ సమితి నామము రూపంబులు దాంతో కలిసినటువంటి నేనుండేటప్పుడే ఈ 6 మతాలు తెలుస్తాయి. నేను లేనప్పుడు అని లెక్క. నేను లేనప్పుడు కానరావు 6 మతములు నానాగమాలు నిగమములు ఈ యొక్క సంజామ సరంజామ అంతా కూడా నేను లేనప్పుడు కనపడవు. అక్కడ 2వ లైన్ స్టార్ట్ చూడండి. ఏను లేనప్పుడు, అక్కడ నామము రూపంబు ఏను లేనప్పుడు. నేనుంటే మేనుంటది. మీరు నేను ముందా మేను ముందా చూడండి. నేను ముందా మేను ముందా? నేనే ముందు. నేనే ముందు అనుమానమే లేదు. కానీ నేనుకు ముందుండేటువంటి మేను ఏ మేను ఇప్పుడు మనకు తెలియదు. నేను ముందు అనమాట. నేను ముందు కాబట్టి నేను వచ్చినా ఇవన్నీ నేను వచ్చినా ఏంటేంటివి? 6 మతాలు. 6 మతాలు ఏమో గుర్తుందేమో, ట్రై చేస్తాను. 6 మతాలు అంటే ఏంటంటే వైష్ణవ, ముందు శైవ అనుకుంటాను, శైవ వైష్ణవ గాణాపత్య శాక్తేయ శౌరసేన కాపాలిక. ఇవి 6 సమాజంలో ఉండేవి ముందు. ఇప్పుడు కనపడలేదు. జగద్గురు ఆదిశంకరులు వచ్చి మొత్తం అంతా ఒకటి చేసిన తర్వాత ఇప్పుడు సరిగ్గా కనపడలేదు. కానీ బయట అంతకుముందు ఈ 6 మతాలు ప్రధానంగా ఉండేవండి. వీటికి ఇవే 6. కానరావు ఇవంతా నేను రాకముందు లేవు కదా. ఇక్కడ సూచన అదే అనమాట. విషయ సూచన ఏంటంటే నేను రాకముందు ఈ శైవ కన్నడ బసవేశ్వరుడు అండి. వాళ్ళ తిక్కన చెప్తాను. కన్నడ బసవేశ్వరుడు ఇక్కడ కలియుగం ప్రారంభంలోనే కూడా 11వ శతాబ్దంలో కూడా వీరశైవ మత స్థాపకుడు అండి. తర్వాత రాజరాజ నరేంద్రుని పాలనా కాలంలో వైష్ణవ మతం ఎక్కువగా ఉండేదండి. అందుకే నన్నయ్య రాజరాజ నరేంద్రుని ప్రోద్బలంతో మహాభారతాన్ని రాసినప్పుడు నన్నయ్య విష్ణు భక్తుడు. తిక్కన కాలానికి హరిహరాద్వైతం వచ్చింది. హరిహరాద్వైతం తిక్కన కాలానికి హరిహరాద్వైతం అంటే ముందు శైవ, మళ్ళీ వైష్ణవ, మళ్ళీ గాణాపత్య, గణేశుని దేవుడిగా కొల్చడం, శౌరసేన. తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను 6 గుర్తునే, నాకు గుర్తుండవు. ఒక్కొక్కటి చెప్తాను. దాని యొక్క ఆరాధించేటువంటి దైవం పేరు చెప్తాను చూడండి. వీరశైవ మతానికి శివుని దైవంగా భావిస్తారండి. అంటే అడ్డపట్టి నుష్టన పాల భాగంలో పట్టీలు అడ్డంగా లాగేవాళ్ళు. వైష్ణవ మతం అంటే నిలువుగా పెట్టేవాళ్ళు వైష్ణవులు. రెండు కలిపి తిక్కన వచ్చి హరిహరాద్వైతం స్థాపించాడు. ఆ తర్వాత వీళ్ళంతా కాదు, గణేశుడే మళ్ళీ అదే వినాయక చవితి కదా ఇది వస్తుంది కదా మనకు. గణేశుడే మొదటి దైవం. దీనికి అందరికంటే ముందే గణేశుడిని పూజించాలనేది గణేశుడు దైవంగా ఉండేటువంటి మతం గాణాపత్యం.
ఉమ్, శైవ వైష్ణవ గాణపత్య. ఆ, తర్వాత ఇదంతా కాదు, శక్తి ముందండి. ముందు శక్తి అమ్మవారే కదా ఫస్ట్. ప్రకృతి పురుషులు, తర్వాత స్త్రీ పురుషులు అంటారే గాని పురుషుడు అనే మాట ముందు వాడకూడదు. వీళ్ళంతా దేవుళ్ళు కాదు, మగ దేవుళ్ళంతా మనకొద్దు. ఉమ్, శివుడు, విష్ణువు, గణేశుడు వీళ్ళంతా మగోళ్ళే ఉన్నారు కదా. ఉమ్, కాబట్టి మనం ఆడదేవుళ్ళు పూజించాలని చెప్పి శాక్తేయ మతం వచ్చింది. ఓం శక్తి మాల వేస్తారు, అదే ఉమ్, ఇంకా అట్టే ఉంది అనమాట. అది అంటే కొన్ని అట్లే మిగిలి ఉన్నాయి ఇంకా అవి, ఆ యొక్క వాసనలు. అదండి. ఓం శక్తి అనేటువంటి ఎర్ర బట్టలు వేసుకొని పోతారు. అదేదో ఊరికి కంచి ఏదో ఊరికి పోతారు వాళ్ళు. మేల్ మరవత్తూర్ అంట, మేల్ మరవత్తూర్ అని విన్నా. కరెక్ట్ గురువు, నేను ఒక్కసారి చెప్పే. వీళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళని ఎవరిని నేను ఏమంటా విమర్శించడం లేదండి. ఉమ్, ఆయన చెప్పిన 6 మతాలు నేను వచ్చినట్టు అని చెప్తున్నాను. అంటే గురుగారు, నేను వచ్చినాకే దేవుడు ఎగ్జిస్టెన్స్ వచ్చిందని అనాల్సి వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ దేవుడి ఎగ్జిస్టెన్స్ అనేది నాగేశ్వర ప్రసాద్ నోట్ల నుంచి వచ్చిన మాట కదా. నా ముందే దేవుడు ఉన్నాడు కదా. అవునండి, నీ ముందు దేవుడు ఉన్నాడు, చెప్పేదానికి నువ్వు లేవు. నీ ముందు దేవుడు ఉన్నాడు అన్నప్పుడు చెప్పేదానికి నువ్వు లేదని అర్థమే కదండి. సరిపోయింది, మీ కన్వర్సేషన్ బాగుందండి, సరిపోయింది కదా. నీ ముందే దేవుడు ఉన్నాడని మీరే ఒప్పుకుంటున్నారు కదా. నీ ముందే ఉండే దేవుణ్ణి ఇన్ని రకాలుగా ఉన్నాడా, ఒకే రకంగా ఉన్నాడా? ఎవరి కాళ్ళకి ఒకే రకంగా ఉన్నాడు. ఒకే రకంగా ఉండే దేవుణ్ణి వీరశైవ మతస్థులు అడ్డబొట్టు పెట్టుకొని శివుడే దేవుడని, వైష్ణవ మతస్థులు నిలువు బొట్టు పెట్టుకొని విష్ణువే దేవుడని, వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట్లుంటే తిక్కన భారతంలో వచ్చి కొన్ని 200 సంవత్సరాల తర్వాత తిక్కన వచ్చి హరిహరాద్వైతం స్థాపన చేశాడు. మహాభారతాన్ని అనువదించే కాలంలోనే ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఈ ముగ్గురిని శైవ, వైష్ణవ, తర్వాత గాణాపత్యం, దీని తర్వాత శాక్తేయం. అంటే శక్తియే దేవుడు, శక్తియే దైవము, నిజమైన దైవము, ప్రకృతే దైవం. కాబట్టి ప్రకృతే దైవం కాబట్టి ప్రకృతిని దైవంగా భావించాలంటే అమ్మవారిని కీర్తించాలని శక్తిని దైవంగా భావించేవారు. 4 అయినాయి. 5 సౌరసేన. లేదండి, భూమి, చంద్రుడు ఇవన్నీ పుష్కలంగా ఉండే, సూర్యుడు మెయిన్ కదా మనకు. కాబట్టి సూర్యుడు దేవుడు. సౌరసేన అంటే సూర్యుడే దేవుడని. అదే కదా రామాయణ కాలంలో సూర్యవంశ స్థాపకులు కదా వాళ్ళ. ఎవరు? రాముడు వాళ్ళ నాన్న కూడా సూర్యవంశాన్ని సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. అది కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తిత అని వాళ్ళ కడులో నేర్పించింది సూర్యుని గురించే కదా. రాముడికి ఎవరు? ఆయన వశిష్ఠ మహర్షి. రాముడికి విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి వీళ్ళు రాముడికి బోధించింది ఆదిత్య హృదయం కదా. ఆదిత్య హృదయాన్ని బోధించింది. ఆదిత్య హృదయం అంటే జ్ఞానం అని అర్థం అండి. ఆదిత్య హృదయం అనే జ్ఞానం బోధించిన తర్వాతనే దాని సపోర్ట్ తోనే రావణుడు సంహారం చేసినాడని వింటారు. అంటే జ్ఞానంతోనే ఎరుక రహితం అవుతుందని అర్థం అది. కాబట్టి సౌరసేన దాని అర్థం అది. దానికి అన్ని కథలు చెప్పాలన్నమాట. బాగుంది గురుగారు. జ్ఞానంతో ఎరుక రహితం అవుతుంది, గురు సూచనతో ఎరుక రహితం అవుతుంది అని. రాముడు దేవుడైనప్పటికీ ఆయన ఆదిత్య హృదయం బోధిస్తేనే దాని యొక్క సపోర్ట్ తోనే రావణుని జయించాడు అని అర్థం. కానీ రావణుడు భౌతికంగా మనం బయట బాణాలు వేసి గెలిచేది కాదు. రావణుడు అనేవాడు మనలో ఉండే కామ, క్రోధ, లోభం, మోహ, మద, మత్సర్య, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఈ 10 గుణాలు. కాబట్టి ఈ 10ని జ్ఞానంతో జయించడమే వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పినటువంటి ప్రబోధ. దాన్ని జయించేటువంటి విధానం. తర్వాత దీపావళి ఇదే. ఇట్లా రావాలన్నమాట. ఇదంతా కూడా నేనొచ్చిన తర్వాత వచ్చాయి. నేనొచ్చిన తర్వాత అంటే ఎరుక ప్రపంచంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి శైవ, వైష్ణవ, తర్వాత గాణాపత్య, సౌరసేన, శాక్తేయ 5 అయినాయి. ఇంకొకటి ఉంది కాపాలిక. కాపాలిక అంటే వీరభద్రుని దైవంగా పూజించేటువంటి వారు. శివుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన అంటే వీరభద్రుని దైవంగా పూజించేవాడు కాపాలిక మతస్థులు. వీళ్ళందరినీ జగద్గురు ఆదిశంకర సినిమాలో చూపిస్తారు ఈ మతాలందరినీ కూడా వాళ్ళ కర్తలనే. కాబట్టి
ఈ 6 మతాలు కూడా నేను వచ్చినాక వచ్చాయి. నేను వచ్చినాక అంటే మానవుడు ఏర్పాటు చేసిందే కదా. కాబట్టి నేను వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ 6 మతాలు కూడా నాకు ముందు కనపడతాయా? అక్కడ ఆయన ప్రశ్నిస్తున్నారు వారు. దాన్ని ఎట్లొచ్చినా అది కూడా చెప్తున్నాడు. నానా అంటే రకరకాలైనటువంటి, ఆగమ నిగమ సమితి అంటే వేద పురాణ ఉపపురాణ ఇతిహాసాల సమూహము చేత నామరూపాలని కల్పన చేసుకుని నేను అనేటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏర్పాటు చేసుకున్నవి ఈ 6 మతాలు. నెక్స్ట్, నేను లేనప్పుడు అంతకుముందు అదే ఏమి లేకుండా ఉండేదే పరిపూర్ణం. సో నేను వచ్చినాకే ఇదంతా కనపడతా ఉంది, నేను లేకముందు ఏమీ లేదు. అదే ప్రూఫ్ గాఢ నిద్ర సూచనగా. గాఢ నిద్ర దానికే గాఢ నిద్ర సూచన, పరిపూర్ణానికే సూచన అది. గాఢంగా నిద్రలో ఉండేటప్పుడు ఏం లేవు. నువ్వు లేచి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు వచ్చి ప్రశ్నించిన తర్వాతనే అన్ని ఉన్నాయి. అది కావూరు నాగేశ్వర ప్రసాద్కు మాత్రమే ఉన్నాయి, నీకు లేవు. అక్కడ అది సూచన. ఇట్లా చెప్పినప్పుడు ఏమైతా ఉందంటే నేను లేనప్పుడు కానరావు, అంతవరకు సెట్టు బోధ. నేను లేనప్పుడు 6 మతాలు, ఆగమ శాస్త్రాలు, ఈ సరంజామ, ఈ ఎరుక, ఈ ప్రపంచం అంతా నేను లేనప్పుడు లేదే. నేను లేనప్పుడు లేదే, అంతవరకు అది ఎట్టొచ్చినాయప్ప? నాకై నేను రుదించిన అది ఎట్టొచ్చినాయంటే నేను ఏర్పాటు చేసుకుంది అన్నీ. కాబట్టి నాకై నేను అరుదించినను వెంటనే అవి వచ్చున్. గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్కి ఏమి కనిపిలే. దీన్నే కదా 12 శ్లోకాలుగా 12 నిర్వాణ శ్లోకాలు అచల విషయం అని శివరామ దీక్షితంలో చెప్పింది కూడా ఇదే. కానీ శివరామ దీక్షితంలో 12 నిర్వాణ శ్లోకాలు అని శ్రీధరుల వారు అంత స్పష్టంగా రాసి ఇచ్చినప్పటికీ ఇది జనాల్ని చేరడం లేదు. ఎందుకు చేరడం లేదంటే ఈ బోధించే వాళ్ళు కూడా ఈ 6 మతాల్లోనే ఉన్నారు, అందుకని అది చేరలేదు. దానికి ముందుండేటువంటి దక్షిణామూర్తిని అపరోక్షితం చేయాలంటే ఏ శ్రీకృష్ణ భగవానుడు, బుద్ధుడు అటువంటి వాళ్ళు, రాముడు అటువంటి వాళ్ళు రావాల్సిందే. అందుకని ఆయన భగవద్గీతలో చాలా స్పష్టంగా నేను ఎప్పుడో ఒకప్పుడు సమాజంలో మూఢనమ్మకాలు అవన్నీ ఎక్కువైపోయినప్పుడు, అజ్ఞానం మితిమీరినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి నేను బోధిస్తాను. ధర్మ స్థాపన కాదు చెప్పింది, ధర్మ సంస్థాపన చేస్తాను. ధర్మ ఆ యొక్క ఉపసర్గ ఎందుకు పెట్టారంటే ధర్మం పాటించి అధర్మం 2 పాటించేటప్పుడు ధర్మం అధర్మం 2 ఉంటాయి. ధర్మ సంస్థాపన అంటే మళ్ళీ అధర్మం జోలికి పోకుండా ఉండేటువంటి ధర్మం స్థిరమైనది. అదే అచల పరిపూర్ణ స్థితి. అదే మే జన్మ దివ్యం, మే కర్మ దివ్యం, నా జన్మ కర్మములు దివ్యములని నేను పుట్టనే లేదని ఎవరైతే తెలుసుకుంటారో ఆ ఉత్తమ పురుషుడైనటువంటి నేను, అచల పరిపూర్ణమైనటువంటి నేను, దక్షిణామూర్తి అయినటువంటి నేనుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాడు దక్షిణామూర్తే. అది అక్కడ నేను మాం ఏకం శరణం వ్రజ. అక్కడ చెప్పిన నేను ఈ 6 మతాలకు సంబంధించిన నేనా? అది చెప్తా ఉండేది. 6 మతాలకు సంబంధించిన నేను వస్తే 6 మతాలు వచ్చాయి. 3 అవస్థలకు సంబంధించిన నేను నిద్ర లేసుకుంటే 3 అవస్థలు తెలుస్తున్నాయి. 3 అవస్థల్లో ఉండేవాడు శూన్యుడని శూన్య సింహాసనం అధిష్ఠించి సద్గురుమూర్తి పాఠం చెప్తా ఉంటే 3 లేనివైపోలే. అప్పుడు ఉండేది మిగిలిందా? అదే పూర్ణమేవ అవశిష్యతే అంటే అదే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అచల పరిపూర్ణంలో లేనిది లేని దానికి తెలిసిపోతే ఉండేది మిగిలి ఉండేదే పరిపూర్ణం అండి. సింపుల్ గా, చాలా సింపుల్ గా చూడండి. కాబట్టి నేను లేనప్పుడు ఏమి లేవు, నాకై నేను అరుదించిన. నన్ను ఎవరు పిలుచుకొచ్చినారు చెప్పండి? అదే రాశారు, ఆయన రాశారు కదా, నాకై నేను అరుదించినాను.
వెంటనే అన్ని వచ్చేసాయి. ఇంకా పోనీ ఇంకొక పని చేద్దాం. ఇప్పుడు మనం ఈ పద్యం నేర్చుకున్నాం కదా ఈరోజు, సెప్టెంబర్ 8వ తేదీ 2023 రోజు 2023 సంవత్సరంలో ఇంత అద్భుతంగా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మన ఇద్దరు ఒక పని చేద్దామా? ఇద్దరు లేగానే ఉండేది ఒకడే, నాలాగానే అందరిని చూద్దామా? అప్పుడు మనకు సమాజంలో సమస్య వస్తుంది. నాలాగా అందరినీ చూడడం అంటే గురు సూచనతో నేను ఏదైతే తెలుసుకున్నానో అది చెప్పేదానికి నా వల్ల కాదు కదా. కానీ మీకు తెలిసిపోతా ఉంది కదా, గురు సూచనతో అచల పరిపూర్ణాన్ని చెప్పను, నా నోట మాట రాదు. ఎందుకంటే అందులో తను మాత్రం లేదు, నాకు ముందే పరిపూర్ణం ఉన్నది. ఈ పరిపూర్ణంలో లేని నేను లేకనే తోచినాను కదా. ఇప్పుడు లేదని తెలిసిపోయింది కదా. 6 మతాలు కూడా కల్పితమని తెలిసిపోయినాయి కదా. అంతమంది దేవుళ్ళు లేరు, ఉండేది ఒకడే దేవుడు. ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞానం భవతి అంటే ఏ ఒక్క దేవుణ్ణి తెలుసుకుంటే ఈ దేవుళ్ళన్నీ డూప్లికేట్ అని తెలిసిపోతుందో. అరే ఇది ప్రహ్లాదుడు వాళ్ళ ఆయనకు చెప్పింది కూడా ఇదేనండి. ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞాతం భవతి, అది చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటే ఇది. మరి చదువులలో మర్మమంతా ఇది అని తెలిసిపోయిన తర్వాత మరి ఒక్క నిజ దైవంలో లేకనే వచ్చిన డూప్లికేట్ దైవాలంతా నిజంగా భ్రమింపజేస్తున్నాయి, భ్రమించబడుతున్నాను నేనని తెలిసిన తర్వాత ఎవరిని ఖండించకుండా అందరిలో మనం నిజ దైవాన్ని చూస్తే పోలే. ఇప్పుడు మనం ఎవరికి చెప్పే పనిలే, అందరిలో అచల పరిపూర్ణాన్ని చూస్తే వీడు అచల పరిపూర్ణుడు అయిపోతాడు. ఎట్టయి నువ్వు నీ యొక్క ఆచరణ యోగ్యత చూసి వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు నువ్వు ఎక్కువ చెప్పే పని, నువ్వు కూడా సూచన చేస్తే సరిపోతుంది. అది బోధ క్రమం. కాకుండా నాకై నేను అరుదించిన నేనే పోయి తగులుకుంటే దాంట్లో ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు చేప, ఒక చేప స్పష్టంగా కనిపిస్తుంది, ఒక చేప ఆ గాలం ముళ్ళుకి దాన్ని ఎర్ర అతికించినారని చెప్పి తెలియకుండా అది పోయి మింగేసి దాని ప్రాణం మీదకి తెచ్చుకుంటా ఉంది కదా. కానీ పక్కన ఇంకొక చేపకు మళ్ళీ గాలం వేస్తే అది కూడా వచ్చి పట్టుకుంటది. అదైతే మానవ జన్మ దానికి కాదు కాబట్టి అది ఇతర జన్మ, మానవేతర జన్మ కాబట్టి దానికి తెలియదు అనుకో. మనిషి అన్నప్పుడు నాకు బుద్ధి జ్ఞానం ఉందా, నాకు తెలియక్కర్లేదా? ఏది శాశ్వతం కాదని శ్మశానంలో మాత్రం చెప్పేసి శ్మశానంలో పోయేసి వచ్చేటప్పుడు తిరుక్కుని వచ్చేటప్పుడు మాత్రం అరే నేను కూడా ఇంతే కదా, ఇదంతా ఎందుకు ఇంత ఆరాటం పోరా, ఆ రోజు మాత్రం మాట్లాడేసి మళ్ళీ మామూలుగా ఊరి మీద పడి తినేది ఏంటికి? మనం కూడా ఆ విధంగా హాయిగా సంతోషంగా సుఖంగా శాంతంగా పరమానందంగా కాలం గడపచ్చు కదా. హాయిగా మన దీక్షితుల వారు చెప్పినటువంటి పరిపూర్ణ అచల ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానంతోనే జ్ఞానవంతంగా జీవించవచ్చు కదా. కాబట్టి ఇది ఎవరి చేతిలో, ఎవరికి వారి చేతిలోనే ఉంది కనుక దయచేసి నాకై నేను మళ్ళీ పంచ విషయాల్లో తగులుకునేది వద్దు. జనన మరణానికి అతీతమైన దైవము నిజ దైవం తెలిసిపోయిన తర్వాత, నువ్వు పుట్టలేదని తెలిసిన తర్వాత ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా. నాకై నేను అరుదించిన వెంటనే అవి వచ్చున్ అని చెప్పేదాంట్లో అర్థం ఇదేనండి. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి మీ ప్రశ్న ఏమైనా ఉంటే తీసుకుంటా, లేకుంటే సంక్షిప్తంగా భావార్థం చెప్పి రెండో భాగంలోకి వస్తాం. అలాగా ఇప్పుడు నాకై నేను రావాలనుకుని ఎందుకు అనుకుంటాను? సో ఓకే అనుకున్నాను అనుకోండి, దానికి కావాల్సిన అరేంజ్మెంట్ ఈ లోకాన్ని సృష్టి ఎలా జరిగింది, ఎవరు చేశారు? ఎవరు చేయలేదండి, సృష్టిని ఎవరు చేయలేదండి. ఇప్పుడు నా కోసం నేను వచ్చినప్పుడు, నా సృష్టి నేను చేసుకున్నప్పుడు నేను దీని గురించి ఎందుకు బాధపడాలి? అదే నేను చెప్పింది కూడా మీకు అదే. కేవలం చూసుకోండి, మానవ నిర్మితాలు మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్క మానవ మేధస్సుతో నిర్మించినవి మాత్రమే పంచభూతాలని మార్చి చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. చాలా మంచి ప్రశ్న. మిగతా చూసుకోండి, మానవేతర జీవరాశులంతా సృష్టి ప్రారంభంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలా ఉన్నాయి కదా. ఏమన్నా అనుమానం ఏం మారలేదు కదా.
ఒక్క మానవుడికి బుద్ధి ద్వారా జ్ఞానం ద్వారా పంచభూతాలని మార్చుకునే ప్లాన్లు ఎన్నో వేస్తున్నాడు గాని ప్రపంచం లేనిదని తెలుసుకోలేకుండా పోతున్నాడు. అది ఒక్క గురువు ద్వారానే సాధ్యమగును. అది గురువు ద్వారా సూచన అయినటువంటి వ్యక్తికి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే తనకున్న సౌకర్యాలు తన అవసరం కంటే మూడింతలు ఉన్నాయనే విషయం తెలిసిపోతుంది. నెంబర్ 1. దేనికోసం పాకులాడడు. నెంబర్ 2. ఎవరిని ఇబ్బంది పెట్టడు. నెంబర్ 3. ఎవరి వల్ల ఇబ్బంది పడడు. నెంబర్ 4. ఏమంటే సులభంగా చెప్పేశారు. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తుందంటే ఎవరెవరు గురువు దగ్గరికి పోతే వాళ్ళందరికీ తెలియబడుతుంది. ముందుగా గురువు చెప్పిన దాన్ని ధ్యానం చేయాలండి. గురువు చెప్పిన దాన్ని ధ్యానం చేయాలి. ఎక్కడ? తన బుద్ధిలో. హాయిగా బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని నిద్ర లేసి స్పష్టంగా గురువు గారు చెప్పినటువంటి 3 మంత్రాలు ఉన్నాయే, వాటిని గురు బ్రహ్మ శ్లోకం చెప్పిన ఆ 3 మంత్రాలని స్పష్టంగా మదిలో ధ్యానించి చూడండి. మీరు లేదని మీకే తెలిసిపోతుంది. అంటే నేను లేదని నాకే తెలిసిపోతుంది. నేను గాని మీరు గాని అనేటువంటి అబద్ధపు గుర్తు లేకపోతే ఉండేది అపరోక్షం అయిపోతుంది. అప్పుడు మీరు కూడా కృష్ణ ప్రభువు లాగానే అయ్యా నేను లేనప్పుడు ఏ మతము ఏ పంచభూతాలు ఏమీ లేవు నేనని మాట్లాడుతూ ఉండేవాడు, పంచభూతాల్లో కలిసి మాట్లాడుతూ ఉండేవాడు మాత్రమే. కాబట్టి నేను ముందే లేనని నాకు తెలిసిపోయింది కాబట్టి ఇంక నేను దీని జోలికి రాను అని హాయిగా ఉండొచ్చు. లేదు కాదు కూడదు అని వచ్చినాడంటే నాకై నేను అరుదించిన వెంటనే మళ్ళీ మామూలే ఇంకా కష్టాలన్నీ. కానీ వచ్చిన వాళ్ళు మహాత్ములు కూడా ఉన్నారు కదా. మహాత్ములు మామూలు మనుషులని ఇద్దరు లేరండి. ఇప్పుడు అద్భుతమైన శంకరాచార్యులు గారు, రమణ మహర్షులు అంటాడు. అవన్నీ నాగేశ్వర ప్రసాద్ వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కూడా మీరే తండ్రి. నాగేశ్వర ప్రసాద్ జాగ్రత్త అవస్థలో వచ్చి ఇక్కడ 2023 అక్టోబర్ 8వ తేదీ ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళంతా కూడా మీరే కదా ప్రూఫ్ చేసేదా, నిరూపించేది వాళ్ళు మీరే నిరూపించేదా? వాళ్ళకుండే క్వాలిఫికేషన్స్ మీకుండే క్వాలిఫికేషన్ నిరూపించేదా? వాళ్లకు 2 కాళ్ళు 2 చేతులు జ్ఞానేంద్రియాలు పంచభూతాలతో కూడిన దేహము తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. సహజంగా కళలో అంటే మూలము లేని గుర్తిరిగే శరీరంగా వారు జన్మించారు. మీరా ఏమైనా తేడా ఉందే? అంతేలేండి. కాబట్టి మీకు ఆదిశంకరులకి శివరామ దీక్షితులకి శ్రీరామచంద్రుడికి ఏం తేడా లేదు. అయినా మీరు ఎందుకు గురువు దగ్గరికి పోయినారని నేను అడుగుతానని. ముందే రాముడు వశిష్ఠుడి దగ్గర పోయి 16 ఏళ్ళ వయసుకి పోయినాడు. ఆయన మీకెట తెలుసయ్యా ఇది అని చెప్తే నేను చెప్పలేను కాబట్టి గురువు దగ్గర నేర్చుకున్నానని చెప్పేదానికి నేను కూడా తలపల ముండెత్తన గారి దగ్గరికి పోయి 2 సంవత్సరాలు వారి దగ్గర నేర్చుకుంటూ కాలం గడిపా. రేపొద్దున మిమ్మల్ని ఎవరిని వచ్చిన అడిగితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా మీరు చెప్పడానికి నేనే మీకు చెప్తాను అంతే. జగద్గురు ఆదిశంకరులకి శ్రీరామచంద్రమూర్తికి శ్రీకృష్ణుడికి అర్జునుడికి మీకు తేడా లేదు. కృష్ణుడు మొదటివాడైతే అర్జునుడు రెండో కృష్ణుడు వస్తుంది. ఇప్పుడు భగవద్గీత వ్యాఖ్యానంలో ఉంటది ఆ విషయం కూడా. కృష్ణుడు అర్జునుడు వేరు అనుకునేది పూజారి వెంకటేశం మాత్రమే. కానీ కృష్ణుడైనా అర్జునుడైనా రఘు అయినా రాజకుమార్ అయినా కుడుపూడి నాగేశ్వరరావు అయినా కావూరు నాగేశ్వర ప్రసాద్ అయినా ఉండేది ఒక్కడే. అది పరిపూర్ణము. అది ములుగు చేతనికి సందు లేకుండా ఉంది. అందులో లేక తోచిన లేనిరుక దేహంలోనే జగద్గురు ఆదిశంకరులు కూడా వచ్చింది కూడా. ఆయనకు గాని మీకు గాని తేడా లేదు. ప్రయత్నిస్తే ఆయన సిద్ధులు మీకు సులభమే. చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ సిద్ధులు చూపిస్తా చూడండి. చూడండి మీకు జగద్గురు ఆదిశంకరులు అని మనం పిలువబడుతున్నారు కదా ఆయన ఏదైతే చేశారో దాన్ని వేరే వాళ్ళు కూడా చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పేదే. ఆయన ఏం చేశారంటే జగద్గురు ఆదిశంకరులు తనకు సంక్రమించిన సిద్ధుల ద్వారా ఒక రాజు శరీరంలో ఈ శరీరాన్ని శిష్యుల దగ్గర సంరక్షణకి నా దేహాన్ని భద్రంగా పెట్టుకోండి, మీరు దేహాన్ని భద్రంగా పెట్టండి, నేను పోయేసి ఒక రాజ్యాన్ని సంస్కరించేసి వస్తానని వేరే రాజు దేహంలో పోయి ఆయన దూరి ఎట్లా దూరాడో అక్కడ అతను చంపేస్తారు కదా. పులివాత పడి భరణిస్తాడు అతను. ఆ రాజ్యాన్ని బాగా చేసి మళ్ళీ దీనిలోకి వచ్చేస్తాడు, దాన్ని వదిలేసి దీనికి వచ్చేస్తాడు.
ఇది ఆయన ఒకడే చేసినాడు అనుకుంటే ఆయన తర్వాత పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు. సాయిబాబా కూడా తన దేహాన్ని విడిచిపెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినారంట కదా. జగద్గురు ఆదిశంకరులకైనా తల్లిదండ్రుల పేర్లు మనకు తెలుసు. సాయిబాబా వాళ్ళ అమ్మ నాయన పేరు చెప్పండి. తెలియదు. సీతమ్మ వాళ్ళ అమ్మ నాయన పేరు చెప్పండి. సీతమ్మ పేరు వెళ్ళదు గురుగారు. సీతమ్మ రాముడు భార్య సీతమ్మ అండి. సరే, ఓకే. అది జానకి, అది భూమాత అంటారు మన. అంటే మీరు కూడా భూమాతే అంటే అర్థం ఏంటి? పంచభూతాలతో మొదటి శరీరాలు వాటికవే కలలో తోచినట్టు తోచబడ్డాయి. కలలో నీ మనసులో కలలో శరీరాలు కనిపిస్తాయి కదా, ఆ విధంగా కళ 432 కోట్ల సంవత్సరాల కళ అండి ఇది. సురస్వప్నం అండి ఇది. 432 కోట్ల సంవత్సరాలు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే సూర్యుడు చంద్రుడు భూమికి సంబంధించి కాలం శూన్యం అండి. భూమి తిరిగితే 24 గంటలు, చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే నెల, ఈ రెండు కలిపి సూర్యుడు చుట్టూ తిరిగితే సంవత్సరం. దీని ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు. 0 ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు, 360 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 0. 0 అంటే ఏమి లేదని అర్థం. ఏమి లేదంటే నేను కూడా లేదని అర్థమే కదా. ఏమి లేదంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ మాత్రం ఒకటి, మిగతా వాళ్ళంతా లేదనే. కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా లేదని అర్థం ఇప్పుడు మాట్లాడేటప్పుడే. కాబట్టి వీళ్ళు ఎందుకు లేదంటున్నామంటే మనం మాట్లాడుతూ ఉండేది కళలో అనేటువంటి విషయం సద్గురుమూర్తికి స్పష్టంగా తెలుసు. ఎవరికి? కృష్ణ ప్రభువుకి చెప్తాండి. ఆయనకి చెప్తా ఉండే కృష్ణ ప్రభువులకి మనం మాట్లాడుతూ ఉండేది కళలోనే, ఇది లేనిది. ఈ టైంలో కూడా ఉండేది పరిపూర్ణ. ఈ టైం అనేది కూడా నాకు నోరు రావట్లేదండి. పరిపూర్ణంలో టైం ఉందా? కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటిది ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి లేనిరుకకు సంబంధించిన లేని మాటలే తప్ప ఉన్న పరిపూర్ణం ఏమీ మాట్లాడదు. క్లియర్ ఉందా? అదేనండి, పరిపూర్ణంలో ఏమీ లేదు. అంతేనండి. ఇప్పుడు సంక్షిప్తంగా భావం చెప్పమంటారా? మీరే చెప్తారు కావాలంటే. సింపుల్ సంక్షిప్తంగా భావం చెప్తారు. నేను చెప్పింది పద్యాన్ని చూస్తూ చెప్పేయండి. సెల్ చూస్తూ, మీ మొబైల్లో ఉండే పద్యాన్ని చూస్తూ భావం చెప్పేయండి సింపుల్ గా. నేను వచ్చినాకే మతాలు వచ్చినాయి, నేను రాకముందు ఏమి లేవు అని. అంతేనండి, సింపుల్ కదా. అయిపోయింది. నేను వచ్చినాక మతాలు వచ్చినాయి. మీరు చెప్పిన మాటే, నేను వచ్చినాకనే మతాలన్నీ వచ్చాయి. నేను లేకముందు పరిపూర్ణమే ఉంది అని చెప్పింది కావూరు నాగేశ్వర ప్రసాద్. ఆయన ఇప్పుడు కూడా లేడు. నేను వచ్చినాక అంటే వచ్చినట్లు భావించబడుతున్నాడు. కాబట్టి జగద్గురు ఆదిశంకరులు నాకంటే గొప్పోడు, రాముడు నాకంటే గొప్ప. ఇది రామ అంటే జీవన విధానం అండి. రామ అంటే మనిషి నుంచి మాధవుడి స్థాయికి ఎదిగేటువంటి ప్రయత్నం అండి. అందుకు దాని పేరు రామ ఆయనము. ఆయనం అంటే ప్రయాణం. అది మహాప్రస్థానం. అది శ్రీశ్రీ రాసిన పుస్తకం కాదు. స్థానం అంటే ఉండే చోటు. మహాప్రస్థానం అంటే నువ్వు లేని చోటును కనుక్కోవడం, ఎరుక లేని చోటును కనుక్కోవడం, ఇంకేం లే. ఇది రామాయణ శ్లోకాల్లోనూ సూచనలు ఉంది, మహాభారతంలో ఇంకా అద్భుతంగా ఉంది. కానీ దాన్ని సపరేట్ చేసి గ్రంథంగా కూర్చింది భగవద్గీత. వేదాంతానికి మాత్రం ఇది వేదాంత శాస్త్రం సపరేట్ చేశారు దాన్ని. ఆ భగవద్గీతను వడపోసినటువంటి ఎవరికైనా కూడా స్వీయ సాహిత్యం చాలా ఈజీ. అది పరిపూర్ణ దర్శనం చూడండి, చాలా క్లియర్ గా తెలుస్తుంది చూడండి. కానీ అర్థం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. కాబట్టి మీరు భావం మీరే చెప్పగలిగారు చూసారా. నేను రాకముందు మతాలు లేవు, ఏం లేదు. నేను వచ్చినాక అన్ని వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా నేను లేదని తెలుసుకుని హాయిగా, సంతోషంగా, సుఖంగా అందరినీ దివ్య స్వరూపంగా దైవంగానే చూస్తూ నేను జీవనం కొనసాగించాలి. అప్పుడు ఈ జీవితమే ఇప్పుడే లేనిది అయిపోతుంది. కాబట్టి నాకు మరణ భయము లేదు. ఇక్కడ నేను లేనని కాదు, అసలు నేను అవడం. మళ్ళీ చెప్పండి. నేను లేనని కాదు, అసలు నేను ఎవరు అని. ఎన్ని వచ్చినాయి రాకముందు, నేను రాకముందు ఏంటి, అసలు నేను ఎవడం. పరిపూర్ణుడు అండి, పరిపూర్ణం అండి. అసలు ఉండండి, అసలు అని మీరే చెప్పారు కదా. నామము నకిలీ, అసలు పరిపూర్ణము. నువ్వే పరిపూర్ణము. బాగుంది. నామం నకిలీ,
అసలు పరిపూర్ణుడు. రైట్ రైట్. మీరు చెప్పింది అసలు నేను ఎవరు అంటే, అసలు నేను మారలేదు, ఎప్పుడు మారలేదు. అది ఫస్ట్ పర్సన్ కదా, అదే అంతేలేండి. పురుషోత్తముడు కదా. ఉమ్, మళ్ళీ పురుషోత్తముడు అనే పదాన్ని తెచ్చి మళ్ళీ నాగేశ్వర ప్రసాద్ అతికించుకుంటే అది వేస్ట్. అంతేలేండి అంతేలేండి. పూజారి వెంకటేశం పురుషోత్తముడు కాదు, ఉమ్, నేను పురుషోత్తముడే. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ పురుషోత్తముడు కాదు, ఆ, నువ్వు పురుషోత్తముడే. ఉమ్, ఇప్పుడు త్వమేవాహం, ఆ నేను నువ్వు, ఆ నువ్వే నేను, అవి రెండు కాదు. రెండు కాదు. ఉమ్, ఉమ్, చెప్పిన మాటలన్నీ అబద్ధాలే, ఉమ్, ఉన్న నిజమే నిజం. ఉమ్, ఉన్న నిజాన్ని నేను చెప్పలేను. ఉమ్. అయినా మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది అనే విషయం కూడా మీకు అర్థమైపోయింది. చెప్పండి గురుగారు. వెరీ క్లియర్ అండి. నేను లేనప్పుడు ఉమ్, ఏ మతం లేదు, ఉమ్, నేను వచ్చినాక మతాలన్నీ వచ్చినాయి. అవును. ఇప్పుడు గురువు దగ్గరికి పోతే, ఉమ్, అరే మతాలు ఉండే లేదు మళ్ళీ చూద్దాం, నువ్వు ఉండేవా పరిస్థితి చూడరా అంటాడు. అదే చెప్పేది, ఆదిశంకర్ ఉన్నాడా లేకపోతే ఆయన శివరామ దీక్షలు ఉన్నాడు, అది మళ్ళీ కత్తే నువ్వు ఉన్నావేమో చూసుకోవా ఫస్ట్. ఆ, ఫస్ట్ నిన్ను ఎతికితే నువ్వు కనిపిలే, ఉమ్, నువ్వు కనిపించలేదు. కళ్ళలో పోయి ఎత్తుకు నువ్వు కనిపిస్తావేమో, ఇప్పుడు పోయి ఎత్తుకు కళ్ళలో అసలు కళ్ళే లేదని కదా చెప్తావు. ఇప్పుడు అడిగితే అవును. రాత్రి కన్నా కళ్ళలో నువ్వు స్పష్టంగా కనిపిస్తావు, ఉమ్, ఆ నిన్ను ఇప్పుడు చూపించాలి మీరు నాకు. ఉమ్, లే ఎరుక నుంచి మేలుకున్నాక, ఉమ్, ఎరుక నుంచి మేలుకున్న గురువాక్యంతో మేలుకుంటే ఉమ్, నువ్వు పూజారి వెంకటేశాన్ని ఎతికినా కనిపెట్టి నీకు కనిపించడు. పూజారి వెంకటేశం తర్వాత కావూరు నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతుండేది కళ్ళలో కదా. ఉమ్, నిజంలో పోయి ఎతికేదానికి శబ్దం ఏడుందాడా? అవును గురుగారు. దానికి ఆది లేదు, అంత్యం లేదు, మధ్య లేదు, తుది లేదు. అది సన్నం కాదు, పొడుగు కాదు, ఉమ్, అది భూమి కాదు, నీళ్లు కాదు, అది అగ్ని కాదు, గాలి కాదు, ఆకాశం కాదు, ఉమ్, అవ్యక్తము కాదు, మహత్తు కాదు, అణువు కాదు, ఉన్నది కాదు, లేనిది కాదు, జ్ఞానం కాదు, అజ్ఞానం కాదు, అంతా నిండి నిపుడీకృతమై అదే ఉంది. అందులో నేను అక్కడ కనిపిస్తాడా? ఉమ్, నేను లేనప్పుడు అది, ఆ, నేను లేనప్పుడు అయ్యాడు కనిపిస్తాయా? అవును. నేనుంటేనే అవన్నీ కనిపిస్తాయి. ఉమ్, ఏది? ఆరు మతాల శైవ, వైష్ణవ, గణపత్య, సౌరసేన, శాక్తేయ, కాపాలిక, ఉమ్, ఒక్కొక్కటి మతాలు. ఇది కాదు, అది బాగా, అది పోతే ఇంకోటి బాగా, ఇంకోటి బాగా. వీళ్ళు ఇప్పుడు ఏం చేసినారు? మతాలు మార్చుకుంటూ, ఉమ్, ఒక క్రిస్టియను, ముస్లిము, హిందువు, ఇంకొకటి వాళ్ళ మతం, వాళ్ళ బాధ వాళ్ళది. ఉమ్, దానికి మారితే ఏదైనా వస్తుంది, దీనికి మారితే ఇంకేదైనా వస్తుంది. ఇదే రాజకీయ పార్టీలా? సరే. ఉమ్, ఈ మతం నుంచి ఆ మతానికి, ఆ మతం నుంచి ఈ మతానికి. నో, ఏ మతంలో నుంచి ఏ మతానికి మారినా రాదు, మార్చినా రాదు. మీరు చెప్పింది బాగుందండి. పరిపూర్ణుడు నేను కాదు. కాదండి, చెప్తాను. పరిపూర్ణుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ కాదు. అది ఇప్పుడు నేను వచ్చినాక ఎన్ని వచ్చినాయి, నా ముందు ఏమి లేదంటే అది నేను పరిపూర్ణుని. అది రైట్, అది రైట్. మీరు చెప్పింది అదే కదా గురువు గారు. అంతే రైట్ అండి, అంతే అంతే. ఉమ్, మీరు పరిపూర్ణుడే, నాగేశ్వర ప్రసాద్ లేడు పరిపూర్ణంలో. ఉమ్, పరిపూర్ణుడు నాగేశ్వర ప్రసాద్ లేడు. అది అది అర్థమైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడు. ఉమ్, అర్థం కానప్పుడు కూడా పరిపూర్ణుడు అనే విషయం అతనికి తెలియకపోతే వేస్ట్, మానవ జన్మ వేస్ట్. అదేలే. తెలియకపోతే జన్మ వృధా, అంతే. నేనే చెప్పలేను అంతకుమించే, అంతే. ఉమ్, కాబట్టి నేనొస్తే మతాలు, నేనుంటే మేనే ఉండు మే అంటే రాస్తాడు అనుభవానంద కూడా. ఆ, నేనుంటే మేనుంటది, ఉమ్, నేనుంటేనే మేను, నేను లేకపోతే మేను ఆడిది, దానికి ఉనికేది. ఆ, మీరు కొంచెం పక్కన పడి చూద్దాం దాన్ని. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు పక్కన వచ్చేది చూద్దాం, అదేందేమో చూద్దాం. అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతా ఉండేది, ఇంటా ఉండేది అంతా అదే. ఆ, దాన్ని పక్కన వచ్చిన తర్వాత ఇది ఉందో లేదో నువ్వు ఏంటి చెప్పా, అసలు పక్కన వచ్చేదానికి నీకు వీలుందే? ఉమ్, లేదు. ఇప్పుడు ఉమ్, పక్కన వచ్చేదానికి వీలు లేని వాడే కావూరి నాగేశ్వర ప్రసాద్. ఉమ్, ఆ దేహంలో నుంచి పక్కకు వచ్చేదానికి వీలు లేకుండా బందీ అయిన వాడు కావూరి నాగేశ్వర ప్రసాద్. అవును. అసలు దానిలోకి రాకుండా ఉండేవాడే నువ్వు. ఎస్, బాగుందండి, బాగుంది. రైట్. డౌట్ ఎట్ ఆల్, నో డౌట్. ఇప్పుడు ఇంకోసారి చెప్పండి గారు, ఇంకోసారి చెప్పండి గురుగారు. నేను మళ్ళీ చూడండి. నేనుంటే మేనుంటదండి. ఇది క్లియర్. ఓకే.
నేను లేక మేను లేదు, నేను లేక మేను లేదు. అచల పరిపూర్ణ సూచన అయితే మనసంతా నువ్వే. కరెక్ట్. అది ఇప్పుడు మీరు చెప్పారు దేహం, అదే అసలు మీరు చెప్పింది ఇది ఇంతకుముందు దేహం గురించి చెప్పారు కదా. చెప్తాను. దేహంలోకి రానివాడు నువ్వు, అది మీరు అడిగేది. అది దేహములోకి రానివాడు నువ్వు అని తెలుసుకుంటే క్షేత్రజ్ఞ రహిత క్షేత్రజ్ఞుడవుతావు అని సాజన్మ సాకార సద్గురుమూర్తి అంటారు. క్షేత్రజ్ఞ రహితుడైన క్షేత్రజ్ఞుడు క్షేత్రములోనికి రాలేదు. రాసుకోండి, ఇది మీరు అడిగిన సారాంశం. ఇది అదేండి. ఇప్పుడు దేహం నుంచి నేను బయటికి రాలేదు. దేహం నుంచే? అయ్యో అటు కాదండి, దేహంలోకే మీరు రాలేదండి. అది తర్వాత మాట చెప్పారు మీరు. ఓకే ఓకే. అంటే నాగేశ్వర ప్రసాద్ దేహం నుంచి బయటికి రాలేడు. దేహంలోకి వచ్చిన వాడు నాగేశ్వర ప్రసాద్ మాత్రమే. అవును. పరిపూర్ణుడు దేహంలోకి రాలేదు, దేహం నుంచి ఎప్పుడు పోడు. అవునండి. ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ ఈస్ దేర్, దేర్ ఇస్ నో యాక్టివిటీ. అది మీరు అంటే అదే పరిపూర్ణం, అదే నువ్వు. అది తెలిసిన తర్వాత దాన్నే సహజ అమనస్క రాజయోగము అంటారు. అది పరిపూర్ణ దర్శనంలో రాయబడింది క్లియర్ గా. సహజ అమనస్క రాజయోగము ఇదే. ఓకే అండి. సహజ మనస్క రాజయోగం. అప్పుడు మనసంతా నువ్వే అంటే పరిపూర్ణమే, అంటే గురువే. మనసంతా నువ్వే అనే పదం నేను ఎట్లా వాడుతున్నానో ఇప్పుడు మీకు మాత్రమే అర్థమవుతుంది. అది ఒక సినిమా పేరు. అవును. దాన్ని ఇక్కడ అన్వయించి నేను ఇంక చెప్పేదానికి నాకు వేరే లేదు. వేరే ఏదో ఒక శబ్దాన్ని ఉపయోగించి మీకు నేను సూచన చేయాలి. నా తప్పదు అంతే. అప్పుడు మనసంతా నువ్వే. నువ్వు లేక నేను లేను. నువ్వు లేక నేను లేనంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ అడగకుండా చెప్పేటోడు కూడా లేడు. అదే అర్థం. కావూరు నాగేశ్వర ప్రసాద్ అడగకపోతే పూజారి వెంకటేశం చెప్పడు. అవును. పూజారి వెంకటేశం ఇట్లా నేర్చిన మాటలు మాట్లాడకపోతే కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్న కూడా అడగడు. అది కదా. నేను లేనప్పుడు మతాలు లేవు, ఏమి లేదు. నేను వస్తే అన్ని వస్తాయి. కాబట్టి అనవసరంగా నేను ఈ ఎరుకులోకి దిగేదొద్దు అని భావం మీరే చెప్పేశారు. చాలా స్పష్టంగా గురుగారు. బాగుంది. కాబట్టి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకుండే 19 నిమిషాల్లో మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో గురురాజు యొక్క పూజ, సద్గురు స్థుతి చూద్దాం. నిన్న మనకి ఎంతవరకు అయింది? సద్గురు స్థితిలో అయ్యా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, శంకరుడితో మిమ్మల్ని నేను పోలిస్తే దాని కంటిన్యూషన్ అవుతాం చూడండి. ఇది కుడుపూడి నాగేశ్వరరావు గారు శ్రద్ధాత్రయ విభాగ యోగం తీసుకోండి జ్ఞానేశ్వరి వ్యాఖ్యలో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని శంకరునితో పోల్చి చూస్తే అయ్యా శంకరుని కంటే మీ మహత్యమే గొప్పదని తెలుస్తుందండి. అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గొప్పతనం కాదు ఇడా. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండేటువంటి అచల పరిపూర్ణ సద్గురుమూర్తి గొప్పతనం ముందర కావూరి నాగేశ్వర ప్రసాద్ గొప్పతనం పనికిరాదు అని అర్థమైపోయిందండి. మళ్ళీ చెప్తాను. మిమ్ములను అంటే పరిపూర్ణ గురుమూర్తిని శైవ వైష్ణవ శాక్తేయ మతాల్లో ఉండే శంకరునితో పోలిస్తే ఎవరు గొప్ప? మళ్ళీ చెప్తా. శివుడు గొప్ప, అచల గురువు గొప్ప? అది కావాలా? గురువే గొప్ప. అదే చెప్పింది అంతే. అంటే నీలో నేను గురువుని చూడకపోతే ప్రపంచంలో ఎక్కడ చూడలేను. నీలో అంటే నా ఎదురుగా మాట్లాడుతున్న ఏ వ్యక్తిలోనైనా నేను గురువుని చూడగలిగినప్పుడు నాకు ప్రాబ్లం ఉండదు. అటు కాకుండా నేను గురువు అనుకుంటే నేను దేనికి పనికిరాను. ఇది అందరికి వర్తిస్తుందండి. నేను గురువు అనుకున్నాను అనుకో, ఇప్పుడు నాకు శిష్యుడు వచ్చేస్తాడు. గమనించండి, మళ్ళీ రాసుకోండి కావాలంటే అందరూ. దయచేసి సద్గురు భక్తజనులారా, శిష్యుడికి గురువు ఉంటాడండి.
ఉమ్, గురువుకి శిష్యుడు గాని గురువు గాని ఉండడండి. ఉమ్, ఓ, సూచన సూచన ఉమ్, శిష్యుడికి గురువు ఉంటాడు అంటే ఇద్దరు ఉంటారాడా. అవును. గురువు అటు కాదు, ఉమ్, గురువుకి గురువు లేదు శిష్యుడు లేదు, తాను మాత్రమే ఉంటాడు అంతే. అది కథ సూచన అండి. ఇప్పుడు ఇందాక మనకు జరిగింది కృష్ణ ప్రభువుల సూచన ప్రకారం నేను దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను, అంతేగాని నా తెలివి కాదు. అంతేనండి, కరెక్ట్. దాంతో పాటు చూడండి, ముముక్షువులను ఈ మాయాసాగరము నుండి దాటించేదానికే నావలాగా కావలసిన సౌలభ్యంతో కూడా మీ దగ్గరే ఉంది. అంటే గురురాజు సాజన్మ సాకార సద్గురుమూర్తి దగ్గరే ఉంది. కాబట్టి మిమ్మల్ని గురించి అంటే ఇప్పుడు మీరు చెప్పారు గురువే గొప్ప అన్నారే, ఆ జ్ఞానము గాన లేకపోతే మామూలుగా వక్రత్వ ఏనుగు తొండం పెట్టుకున్న విగ్రహం లాగా కనిపిస్తారు మీరు వేరే వాళ్ళకి. అది ఓహో దేవుడు అంటే ఓహో గుడిలో మనం విగ్రహం చూసినామే దాంతో సమానం, ఈయన కూడా రాయేనా అంటే వాడి దగ్గర మనం ఏం చేద్దాం అట్లా. అర్థమైంది ఇప్పుడు. సద్గురుమూర్తి గురించిన గురు శిష్య న్యాయంగా నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకపోతే అతను మామూలుగా వక్రతుండు లాగా కనిపిస్తారు అతనికి గురువు. అది కానీ జ్ఞాన సంపన్నులైన వారికి మాత్రం సహజంగానే సరళంగానే అంతటా నిబిడీకృతమై ఉండేటువంటి పరిపూర్ణం అపరోక్షం అయిపోతుండా. అప్పుడు మీ దివ్య దృష్టి చూసేదానికి అతి కోమలముగా సూక్ష్మంగా గోచరిస్తుంది. అంటే మీ దివ్య దృష్టి అంటే సద్గురుమూర్తి శిష్యుడిని చూసేటువంటి దృష్టి తన గురువు లాగానే చూస్తాడు. కానీ చాలా బాగుంటుందండి ఆచరణ, ఇది చాలా ముఖ్యం అండి. చెప్పాను కదా నేను, ఈశ్వర్ గారు చెప్పారు ఎక్కడ ఆయన కరోనా వచ్చేసి ఇంకా లాస్ట్ ఆయన ఇప్పుడు బాగున్నాడు. చెప్పాడండి ఈశ్వర్ అంటే ఆయన నడుపూరు అదేదో ఈశ్వర ఏదో పూర్ణానంద భక్త సమాజానికి సంబంధించిన వ్యక్తి అండి ఆయన. నేను చూడలే, ఇప్పుడు ఒక 5-6 ఏళ్లుగా నన్ను పిలుస్తున్నారు కానీ చాలా దూరం వల్ల నా డ్యూటీ విధి నిర్వహణలో భాగంగా నేను వాళ్ళ పూజకి పోలేకుండా ఉన్నాను. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఆ మాట గుర్తొచ్చింది చెప్పేస్తున్నా చూడండి. ఆయన నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నువ్వు నీ గురువుగా భావించి బోధిస్తే నీ ప్రస్థానం బాగుంటుంది, ప్రపంచానికి నువ్వు ఒక పరికరంగా ఉపయోగపడతావు అని చెప్పాడు. ఆ విషయం పరిపూర్ణ దర్శనం రాసి పెట్టా, రెఫరెన్స్ కింద రాసి ఉండే ఆయన పేరు కూడా అడ్రస్ కూడా. అని ఆయన తర్వాత కరోనా వచ్చింది ఆయనకి. కరోనాలో ఆయన చివరిగా ఇంకా అయిపోయింది నాకు, ఇంకా ఏది ఐసోలేషన్ అవన్నీ అయిపోయినాయి. లాస్ట్ స్టేజ్ ఇంక నేను బతకలేను అనుకున్నప్పుడు ఆయనకు నేనే గుర్తొచ్చా. ఆయన ఒక సెల్ ఫోన్ తీసుకుని వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆయన నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నీకు ఈ మాట చెప్పా, పరిపూర్ణ దర్శనంలో రాసి పెట్టావు, నువ్వు చూశాను నేను అని ఒక్కటి గుర్తుపెట్టుకొని ఆయన ఇక్కడ నీ దగ్గరికి భవిష్యత్తులో ఏ భక్తుడు వచ్చినా అతనిలో నువ్వు గురువును చూస్తూ 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 అదే అలవాటు చేసుకుంటే నీకు మళ్ళీ ఎరుకు లేదు, ఇంకా పూజారి వెంకటేశం కనపడడు, సర్వము గురుమయమే నీకు. వీరితో తెలుసండి నాకు, కడలూరు ఈశ్వర్. రైట్ రైట్. ఆయన కడలూరా ఏదో మరి కడలూరు అదే అదే కాదులూరి ఈశ్వర్ పాటలు పాడతారు వారు. అది ఆయన పెట్టినట్టున్నాడు చూడండి, మొబైల్లో పెట్టినట్టున్నారు చూడండి. ఫోటో చూసిన గుర్తొచ్చిన కాదులూరి ఈశ్వర్. ఆయన ఇది నా మరణ వాంగ్మూలం అనుకోని ఆయన నీకేమనుకోవద్దు, ఇంకా నేను బతికేది కూడా నాకు డౌటేను అని ఆయన వాయిస్ స్పష్టంగా పెట్టాడండి. ఆయన సద్గురువుని అట్లా అంత స్పష్టంగా నమ్మారండి. మరుసటి రోజే ఆయన ఇంకా 2-3 రోజులు కంప్లీట్ అయ్యి డిశ్చార్జ్ వచ్చి ఇప్పుడు బాగున్నారండి. వారు భీంపల్లి గడ్డియార్య వంశానికి సంబంధించినటువంటి వారండి వారు. అది ఇప్పుడు ఆయన ఎందుకు మనకు గుర్తొచ్చాడంటే సద్గురుమూర్తి ఎవరిలోనైనా మనం చెప్తే ఆయన మనం గురువుగానే స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మనం ధృతరాష్ట్రుల్లో కూడా గురువునే చూడగలిగినప్పుడు నీకు శత్రువులు ఏడున్నారు చెప్పి ఇంకా అట్టనమాట. ముందుకెళ్దామా? కాబట్టి ఆ దృష్టినే తెరచి మూయుట మూలమున మీరు సహజముగానే ఉత్పత్తి ప్రళయములను కలిగిస్తున్నారు అంటే అర్థం చెప్తాను చూడండి. లేనిరుక చూడండి, కన్ను తెరిస్తే నీకు సృష్టి కనిపిస్తుంది, కన్ను మూసుకుంటే సృష్టి మనసులో కనిపిస్తుంది. బాగా చూడండి, కన్ను తెరిస్తే సృష్టి బయట కనిపిస్తుంది, కన్ను మూస్తే సృష్టి మనసులో కనిపిస్తుంది కదా. అదే ఎరుక
అట్లా మీరు కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. అంటే ఒక రూపంతో ఉండేటటువంటి ఆయన్నే మనం గురువుగా భావించాలని అంతరార్థం ఇది. సాజన్మ సాకార సద్గురుమూర్తి యొక్క కన్ను తెరిసిన దాన్ని సృష్టిగా, కన్ను మూసిన దాన్ని మరణంగా భావించడం అర్థం, లయంగా భావించడం అర్థం ఏంటంటే శరీరంతో ఉండేటువంటి గురువుని అశరీరుడుగా నీకు చూడగలిగే శక్తి వచ్చినప్పుడు నువ్వు కూడా అశరీరుడే అవుతావు. అది సూచన. కాబట్టి మీ యొక్క ప్రవృత్తి, ఆయన ఎప్పుడు ప్రవృత్తిలోకి వస్తాడంటే ఆయన అర్హత కలిగిన శిష్యులు వస్తేనే వస్తాడు. మీ ప్రవృత్తి రూపేగు కర్ణములను కదిలించినప్పుడు వెలువడేటువంటి మదము చేత, రసము చేత నుండి ఉన్న ఇది సృష్టి క్రమం అండి. ఆయన కన్ను ఎట తెరుస్తాడో చూపిస్తాడు. అంటే ప్రతి అధ్యాయం ముందర ఈ సృష్టిని పవిత్రంగా చూపించి సృష్టికి అతీతమైన పరిపూర్ణాన్ని సూచన చేయడం అనేది సద్గురు బోధలో వరుస క్రమం అన్నమాట. చూడండి, మీ యొక్క ప్రవృత్తి రూపమైన కర్ణములను కదిలించినప్పుడు వెలువడేటువంటి కర్ణములు అంటే శబ్దం అండి. ముందుగా సృష్టిలో ప్రారంభంలో శబ్దము ఒక గుణం అండి. వాయువుకి శబ్దస్పర్శ 2 గుణాలండి. అగ్నికి శబ్దస్పర్శ రూపము 3 గుణాలండి. నీళ్ళకి 4 గుణాలు, శబ్ద స్పర్శ రూప రసం 4 అండి. భూమికి 5 అండి. శబ్ద స్పర్శ రూప రసగంధాలండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలను వేస్తే 15 వస్తుందండి. కలలో తోచిన శరీరాలలో అలాగే ఇవంతా లేని సృష్టి అండి. లేని సృష్టిలో మనకు సద్గురుమూర్తి జ్ఞానేశ్వరు లేకనే వచ్చి బోధిస్తున్నాడు అని చెప్పడానికి లేని సృష్టిని వర్ణిస్తున్నారండి. గమనించండి, మీ యొక్క చెవులను కదిలించినప్పుడు రసము చేత నిండి ఉన్న సుగంధ వాయువు వలన తూనీగలు వచ్చి మీ గండస్థలంపై కూర్చుంటాయి. ఆ సమయంలో నీల కమలములచే మీరు పూజించబడితరా అన్నట్లుంటారు. అటుపిమ్మట మీరు నివృత్తి రూపియగు 2వ కర్ణమును కదిలించినప్పుడు ఆ పూజ అంతమొందినట్లును మీరు ప్రకటితమగు సుందరమైన ఆత్మస్వరూపమునందున్నట్లు కనిపింతురు. అంటే ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడ నీలోనే చూడాలి. నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలోనే, పూజారి వెంకటేశ్వర దేహంలోనే సృష్టి అంతా ఉంది. అది లావణ్యవతి అయిన మాయ, నా శరీరమే లావణ్య, నా లావణ్యవతి అయిన మాయ యొక్క లలిత నృత్యము కలిగడి నామరూపాత్మకమగ జగద్రూపియగు మోహ ఆభాస కూడా నీ తాండవ కౌశముల యొక్క ప్రదర్శనమే. అంటే అర్థం చెప్తాను చూడండి. జగద్రూపి జగత్తుని ఆకర్షించేది జగత్తులో ఉండేటువంటి వ్యక్తి మాత్రమే. జగత్తుకు అతీతంగా ఉండే గురువుని ఆకర్షించదండి. జగత్తుకు అతీతంగా ఉండే గురువుని జగత్తు ఆకర్షించదు. జగదాతీతం తెలిసిన వాడే జగత్తు గురించి బోధించాలా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి జగద్రూప్యకు మోహ ఆభాస. మోహ ఆభాస అంటే సృష్టి నిజమనుకునేటువంటి భ్రాంతి. ఇది భ్రాంతి అని తెలిసింది మనకు భ్రాంతి రహితుడు వల్ల కదా. అది ఇంపార్టెంట్. కేవలం ఇంతే కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గురు రాజవగు. చూడండి, గురు రాజు అంటే నిజమైన రాజు గురువే. రాజ్యానికి రాజు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాదు రాజు. నిజమైన రాజు గురువే. కాబట్టి సాజన్మ సాకార సద్గురుమూర్తి గురు రాజవగు ఓ గణేశ అంటే ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీతో సహోదరత్వ సంబంధం కలిగిన ప్రతి ఒక్కడు వెంటనే సహోదరత్వమునకై పరకీయుడగును. సహోదరత్వం అంటే గురు పరంపర. ఆ సహోదర భావంతో వ్యవహరించడం నుండి వంచితుడైపోవును. వెంటనే నేను గురువు కాదు అంటే ఎట్టి శరీరంతో తెలియబడేటువంటి తెలివి గురువే కాదు. తెలివికి దేహానికి అతీతమై ఉండేది గురువు అని తనను వదిలేస్తాడు. అంటే గురుస్థితిలోనే సూచన చేసేస్తున్నారండి. మీరు బంధములన్నిటినీ నాశనం చేశారండి. నాకు మనుష్యుని మనసులో మీరు జగద్బంధువు అనే భావం జనిస్తుందే తప్ప మీరు జగత్తుకు అతీతుడండి. భక్తుని ఆనంద వృత్తి మీలోనే లీనమైపోతుందండి. ఇది బాగుందండి. మీరు ఈ జగత్ బంధువు అనే భావం కలిగిస్తారు కానీ ఈయన జగత్తుగా అసలు అతీతుడు. అది కృష్ణ ప్రభువుల సూచన వల్ల ఇది తెలుస్తోంది మనకు. చాలా బాగుంది. అంతటా ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, పరభావం పూర్తిగా నశించింది మీకు. ఇహా పరభావం అంటే మరణించిన తర్వాత యాడికి పోతాం, అసలు పుట్టలేదని తెలిసిపోలే. అవునండి.
కాబట్టి పరభావము మరణించిన తర్వాత ఎక్కడికి పోతామని అనేటువంటి ఆలోచన మీకు రాదు, ఇక అసలు రాదు. ఈ నశించుటే గాక అతనికి తన శరీర ఆభాసం కూడా లేకుండా పోతుంది. ఆయన గురుస్థుతి కదా ఇది. తనకు శరీర ఆభాసే ఉండదు, ఇంకా తన శరీరంతో ఉన్నట్టే ఉండడు, తను పూర్తిగా అశరీరుడు. కానీ మిమ్ము తమకు భిన్నులుగా తలంచి, అంటే గురువుని బాగా గమనించండి, గురువుకి భిన్నంగా తలంచేటువంటి వాడికి రెండోది ఉంటది. మరి సర్వము గురుమయం అన్నప్పుడు గురువు మాత్రమే ఉండేది, తనకంటే రెండవది లేదు, అదే గురువు. దాన్ని ఒక దేహంలో వచ్చినట్టు చెప్పినంత మాత్రాన ఈయన దేహానికి పరిమితం చేసి చూడకూడదు. ఆహా, మేము తమ దృష్టి ముందు ఉంచుకొని మేము పొందుటకై నానా విధముల యోగాది మార్గంలో పరుగులు పెట్టి గుడ్డోలని ఏం చేయమంటారు చెప్పండి. తల్లి ఒడిలో మాతృ దేవోభవ అని చెప్పినటువంటి మనము తల్లిని గురువుగా స్వీకరించక ఊరంతా పరిగెత్తాం. పితృ దేవోభవ అని చెప్పాం, తండ్రిని గురువుగా చూడలేకపోయినాం. కానీ తల్లిని గురువుగా, తండ్రిని గురువుగా చూసేటువంటి శక్తి మనకి ఇస్తున్నాడు. కాబట్టి గురువు, తల్లి, తండ్రి, గురువు అనే 3 పదాల కంటే అతీతుడు గురువు. కాబట్టి ఒక ప్రదేశంలో కూర్చొని మిమ్మల్ని ఎవడైనా తన మనసున హాయిగా ధ్యానించేటువంటి వాడి యొక్క గ్రామంలో మాత్రమే మీరుండరు. మీరంతటా నిబిడీకృతమై ఉన్నారు. ధ్యానం చేస్తే, మీ గురించి ధ్యానం చేస్తే ధ్యానం చేసేవాడు లేదని తెలియాలి కథ. కానీ అది ఆత్మైక భావంతో ధ్యానమును కూడా మరిచిపోయేటువంటి వారి పట్ల మీరు అవశ్యము పరమ ప్రేమ గలవారై వచ్చి వాళ్ళు కూర్చునేస్తారు. చేయకుండా గురువు స్వయం సిద్ధుడండి, స్వయం సిద్ధుడు. తాను మాత్రం రెండోది లేదండి. గురువు స్వయం సిద్ధుడని తెలియక కేవలము సర్వజ్ఞత్వము గురించిన అభిమానము కలిగి ఉండేటువంటి వారి మాటలను మీరు ఎక్కడి నుంచి వింటారు చెప్పండి. సర్వజ్ఞత్వము కాదు, సర్వాతీతత్వం గురువు. సర్వజ్ఞత్వం గురువు కాదు, సర్వజ్ఞ అతీతత్వం గురువు. ఎందుకంటే మిక్కుటమగు వక్తృత్వము గల వేదముల వైపే మీరు చెవిని పెట్టరే. అంటే వేదాలు ఉపనిషత్తులకు అతీతుడు, వేదాలు అవసరం ఆయనకే అవసరం లేదు. అది కాబట్టి ఆరంభము నుండి కూడా మీ జన్మ రాశి వలన మీ పేరు మౌనముగా ఏర్పడింది. గురువు అంటే నిత్య నిశ్శబ్దం, నిశ్శబ్దం కాదు నిత్య నిశ్శబ్దం. మరి అట్టి స్థితిలో మిమ్మల్ని స్తుతించాలని నేను ఎందుకు సాహసం చేయాలి? చూడు, జ్ఞానేశ్వరి మొత్తం ఆయన స్తుతించి మన కంటి ముందర అచల పరిపూర్ణాన్ని నిలబెట్టి చూపించేసి ఇప్పుడు నేను ఎందుకు సాహసించాలంటాడు. ఇది గురువు బోధలో నేర్పు. కాబట్టి దృష్టికి కనిపించేదంతా మాయాజనితమే అయినప్పుడు చూసేవాడు కూడా అండి. దృష్టికి కనిపించేదంతా మాయాజనితమే అయినప్పుడు ఇంకా మీ భక్తి చేసేదానికి సాధన ఎక్కడ మిగిలి ఉంటది? ఏ సాధన పనికిరాదు. సాధన చేసేవాడు లేదని నువ్వే నిజమని తెలుసుకునేస్తాడు. కాబట్టి దేవుడిగా మిమ్మల్ని భావించి సేవ చేయాలనేటువంటి భావము మనస్సున జనిస్తుంది. సర్వం గురుమయమని, అది తలపల మునిరత్నం యొక్క స్వరూపమేనని తెలిసిన తర్వాత ఇంకెవరినైనా గురువు కాదని చెప్పేదానికి ఈడాడున్నాడా? చెప్పేటోడు ఏడున్నాడు? కాబట్టి నేను మీకు నాకు భేదము కలదని అంగీకరిస్తే ఆత్మద్రోహం అయిపోతుంది. సరే, ఇప్పుడు సరిపోయిందా? గురువుకి శిష్యుడు ఉండడు, శిష్యుడికే గురువు ఉంటాడు. అది కంప్లీట్ చేసి ఈ రోజు క్లాస్ ముగుస్తుంది. చూడండి, నీకు నాకు భేదం ఉంది అని అంగీకరించినానంటే అది ఆత్మద్రోహం అయిపోతుంది. ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్ అనే సద్గురు వేరే, పూజారి వెంకటేశ్వర అనే ఆయన వేరే అంటే ఆత్మద్రోహం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని గురించి అంటే సద్గురు గురించి నేనేమీ చెప్పకుండా ఉండడమే ఉచితం అవుతుంది. అప్పుడు లభించే పదవి పేరు చెప్పేస్తున్నా. భేదభావం పూర్తిగా త్యజించినప్పుడు మాత్రమే అద్వితీయ స్వరూప ప్రాప్తి లభిస్తుందండి. అద్వితీయ స్వరూప ప్రాప్తి అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంటే అదే సూత్రం. ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికీ లేనిరుక జోలి అందు లేనే లేదు. ఇప్పుడు మిగతా తర్వాత లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా
వలన తేటగా తెలిసెనండి. శాస్త్ర విధి వదిలేసిన భక్తితో శ్రద్ధగా పూజింతురే సత్వరజో తమసులో మాధవ వారి నిష్ఠ ఎట్టిది. అర్జునుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పానండి. సద్గురు అర్పణ. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.